నమస్తే. మనం 'త్రిపుర రహస్యం' అనేటువంటి ఒక గ్రంథాన్ని మహానుభావుడు సుభేదురుడు అనేటువంటి ఋషి దీన్ని రాయడం జరిగింది. తర్వాత దీన్ని మళ్ళీ ఇంగ్లీష్‌లో స్వామీజీ గారు ఇంకొక ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో వచ్చింది. ఏమైనా సరే ఈ పుస్తకాన్ని ఎక్కువగా రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు మాత్రమే ప్రింట్ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్‌గా ఇది ఏంటంటే అద్వైత వేదాంతం అంతే కదా. రమణ మహర్షి గారు కూడా అంతే కదా. ముందు నువ్వెవరో తెలుసుకో అని అన్నాడు. ఆ తర్వాత చుమ్మాయుప్ప అంటే ఊరకుండమన్నాడు. అంటే ఏంటి, ఆయన మౌనంగా అంటే మాట్లాడటానికి ఏమీ లేదనేటువంటి స్థితిలో ఆయన ఉండిపోయినాడు. తర్వాత ఆయన ఎన్నో రోజులు ఆయనంతటా ఆయన అడవుల్లో కొండలోనే గుహలోనే ఉన్నాడు. తర్వాత ఏదో ఆశ్రమం కట్టారు, ఏదో తీసుకొచ్చున్నారు. అంటే ఏంటి, ఆయన దేనికి కూడా భౌతికంగా కనపడినటువంటి ఏ విషయానికి కూడా ఆయన రియాక్ట్ అవ్వాల. ఆల్మోస్ట్ అలా ఆయనకి ఏదో ఒక చిన్న గడ్డ వచ్చినప్పుడు కూడా దీనికి ఏదో అయింది చూసుకోండి అన్నాడు. అదేంటి స్వామి, అంత అంత మంట పెడితే నీకు నొప్పి వస్తే చెప్పొచ్చు కదా అంటే, మంట ఎవరికి దానికి కదా నాకేంటన్నాడంటే ఏంటి, ఆయన భగవతత్వాన్ని ఆయన శరీరాన్ని వేరు చేసుకొని చూసుకొని కరెక్ట్గా అద్వైత వేదాంతంలో ఆ మహానుభావుడు జీవించాడు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళంతా కూడా మనకు రమణ మహర్షి. ఎందుకంటే ఆయన ఎక్కడ తీర్థయాత్రలు చేయలే, ఒక చోటికి పోలే, ఆయన దగ్గర ఎక్కడ పుస్తకాలు రాయలే, ఆయనకు శిష్య పరంపర లేదు. అంటే ఏంటి, ఆయన ఫుడ్ స్టెప్స్ ఏదో వదిలిపెట్టిపోవాలని ఆయన ఏ ప్రయత్నం చేయలే. కాకపోతే ఆయన దగ్గరున్న వాళ్ళు ఏదో ఆయన చెప్పినవి విని విషయం అర్థం చేసుకొని ఏదో చెప్పటం జరిగింది తప్ప కంప్లీట్గా ఏంటి అద్వైత వేదాంతం అంటే ఉన్నది ఆ ఒక్కటి తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ భగవతత్వం చెప్పటం జరిగింది. తర్వాత ఏంటి, వీటన్నిటికీ కూడా మనకి ప్రమాణం ఆధారం ఏంటి, వేదాలు ఉపనిషత్తులే. ఇప్పటికీ కూడా ఈ ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఎవ్వరూ ఇది కాదు అని ఇప్పటివరకు చెప్పలే. ఏం చెప్పారు ఆ మహానుభావులు? ఇప్పుడు మనకు భగవద్గీత ఉంది కదా, ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు ఆ రెండుతో కలిపి భగవద్గీత అనేటువంటి పుస్తకాన్ని వ్యాస భగవానుడు రాశాడు. అల్టిమేట్గా ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఏంటి, మనము భగవతత్వానికి ప్రయాణానికి ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒక్కటి మాత్రమే 100% శాస్త్రంగా చెప్తారు. మిగిలినవన్నీ ఉన్న ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి ఇదిగో కర్మకాండ అన్నారు, తర్వాత యజ్ఞాలు అన్నారు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుకెళితే కొన్ని బలులు కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా కాలానికి అనుగుణంగా మారిపోతూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అవేవి కూడా లేవు. కాకపోతే ఏంటి, మరి ఉపనిషత్తులు మాత్రం అవి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అసలు నేనెవరు, ప్రపంచం ఎవరు, ఇట్లా మారుతున్న స్థితి ఏంటి, మళ్ళీ మరణం ఏంటి, ఈ జబ్బులేంటి, ఇటువంటి విషయాలన్నింటినీ ఎవరైతే విచారణ చేద్దామని అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఏం కావాలి, సత్యం కావాలి. ఎవరైతే సత్యం కావాలని గ్రహణ చేస్తారో ఆ సత్యం గురించి 100% చెప్పింది ఉపనిషత్తులు ఋషులు చెప్పారు. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. ఆ ప్రిన్సిపల్ పోకుండా భగవద్గీత కంప్లీట్గా ఉపనిషత్తుల యొక్క సారమే. తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది కూడా త్రిపుర రహస్యం. ఇది కూడా అద్వైత వేదాంతమే. అక్కడ భగవాన్ అనే పదం వాడితే ఇక్కడ త్రిపుర అనేటువంటి అమ్మ పదం వాడడం జరిగింది. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం మనం, ఇప్పుడు 11వ చాప్టర్లో ఉన్నాము. ఈ 11వ చాప్టర్ ఏంటి, అసలు జగత్ అంటే ఏంటి, పరమాత్మతత్వం ఏంటి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 1 నుంచి 10 వరకు అసలు ఈ పుస్తకంలో ఏం రాశాడు, మొట్టమొదట అసలు నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం యొక్క మహత్యం చెప్పాడు. దానికి మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. చివరికి ఫలం గురించి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పుస్తకంలో ఎక్కువ అంటే ఫలానికి సంబంధించి వాటి గురించి పెద్దగా పుస్తకాలు ఏం దొరక్కపోయినా ఎక్కువంతా ఉండిందంతా కూడా జ్ఞానం గురించే ఉంది. అంటే ఏంటి, జ్ఞానకాండే ఎక్కువ చెప్పడం జరిగింది. మొదటిది మహత్యం, ఏదో అమ్మవారికి నిరాకారం, నిశ్శబ్దం, ఆమెలో నుంచి ఏంటవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినారు, ఆ తర్వాత సృష్టి అంతా వ్యక్తం అవుతున్నట్టుగా కనపడుతుంది అని మనకి ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి ప్రిన్సిపుల్ని ఈయన పోకుండా పట్టుకొని వచ్చినాడు. తర్వాత రెండోది వచ్చేంటి, జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు. అల్టిమేట్గా జ్ఞానం అంటే ఏంటి, ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం ఉన్నదనేటువంటి విషయం తెలిసినటువంటి మనసు ఉన్నది. దాన్నే ఏమన్నారు, ఉండడం అన్నారు, తెలియడం అన్నారు. మన భగవతత్వ సృష్టి కూడా అంతే. అంటే ఏంటి, ఈ ఉండడము తెలియడము అని పరమాత్మ తత్వంలో టైము స్పేసు ఆబ్జెక్టు దాటిన స్థితి అంతే కదా. సృష్టి వ్యక్తం అవ్వాలంటే ఏం కావాలి, ఖాళీ ఉండాలి. ఖాళీలో ఉండి సృష్టి వ్యక్తం అవడంతో ఏమొచ్చింది, ఒక రూపం వచ్చింది. రూపం వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది, టైం వచ్చింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది కూడా ఈ భగవతత్వం అనేది ఒక ఖాళీ లాంటిది కానీ, ఒక రూపంతో కానీ, ఒక ఆలోచనతో కానీ, ఒక టైంతో కానీ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక శక్తి. అది అఖండం. అంటే
అంటే అఖండం అంటే అది ముక్కలు ముక్కలుగా లేదు, ఆ తర్వాత చలనంగా లేదు, అచలం అంటే కదలకుండా ఉన్నది, తర్వాత అదంతా సర్వత్రా వ్యాపించున్నది. ఏంటి వ్యాపిస్తుంది? ఒక స్వరూపం అయితే వ్యాపించగలదా అంటే నేను ఒక మనిషినో ఒక రూపం అయితే వ్యాపించలేదు కదా. సర్వత్రా వ్యాపించేది ఉండేది ఏంటి? నిరాకారమైనటువంటి జ్ఞానం. ఆ నిరాకారమైనటువంటి జ్ఞానంలో ఒక థాట్ వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అని. అంటే ఏంటి? మళ్ళీ అక్కడ కూడా ఆ నిరాకారమైనటువంటి జ్ఞానంలో ఒక రూపమేం లేదు, జస్ట్ ఒక కళలో లాగా ఒక ఆలోచన వచ్చి పరమాత్మతత్వం అంతా వ్యక్తమైంది అన్నాడు. ఇప్పుడు మన సంగతి కూడా అంతే కదా. నేను తెల్లవారు లేచిన తర్వాత నా గురించి నేను ఒక రకంగా ఊహించుకుంటా, నిద్రపోయేటప్పుడు నా కళలో ఒక రకంగా వస్తాయి, తర్వాత మళ్ళీ నేను మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాను. ఈ మూడు డిఫరెంట్ రూపాలే, ఒక రూపానికి సంబంధం లేదు. పోనీ ఈ రూపం కావడానికి ఏమన్నా నేను ఏదైనా మెటీరియల్ వాడానా? ఏం వాళ్ళ జస్ట్ నా ఆలోచనే. ఇప్పుడు ఆ మహర్షులు చెప్పదలుచుకుందా కూడా ఏంది? ఆ ఆలోచన అనేటువంటి విషయాన్ని జ్ఞానం అన్నాడు. మరి అది తెలియాలి అంటే ఏదో ఒక రూపమో లేకపోతే ఇంకోటో ఉండాలి కదా. అందుకని సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం అనేటువంటి పదాలు వాళ్ళు వాడడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటి? సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం. అలాగే ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే జ్ఞానం, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. ఆత్మ కానిదంతా అనాత్మ. మరి ఈ అనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అనాత్మ కూడా ఆ భగవతత్వంలో నుంచే వచ్చిందన్నారు. తర్వాత ఇంకోటి ఏంటి? ఇంత సృష్టి చేసినటువంటి ఆ భగవతత్వాన్ని నువ్వు గ్రహించలేవు కదా, ఎందుకు దానికి నామరూపాలు లేవు కదా, అందుకని దాన్ని సామాన్యం అన్నారు. మరి అది తగిలించుకున్నటువంటి మిగిలిన విషయాలన్నీ ఏంటి? 99 విశేషాలే అన్నాడు. ఈ విశేషాలు ఎక్కడివి? ఆ భగవతత్వం యొక్క శక్తి అన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటి? మన అని వాడింది. సత్ అన్నాడు, అసత్ అన్నాడు, తర్వాత సామాన్యం అన్నాడు, విశేషాలు అన్నాడు, తర్వాత స్వరూపం అన్నాడు, స్వభావం అన్నాడు, తర్వాత ఆత్మ అన్నాడు, అనాత్మ అన్నాడు. అల్టిమేట్ ఏంటంటే మనకి కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక జ్ఞానం, మనకి తెలుస్తూ ఉన్నటువంటి ఒక విషయం. విశేషం అంటే అంతే కదా. విశేషం ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? ఇప్పుడు ఇక్కడ 1 నుంచి 10 వరకు ఏంటి? హేమలేఖ, ఆ తర్వాత హేమచూడు అనేటువంటి వాళ్ళని సృష్టించి వాళ్ళకి ఏం చెప్పాడంటే చివరికి అంతా నీ దగ్గరే ఉందయ్యా, ఇదంతా కూడా మనసు చేస్తున్న గారడి తప్ప ఇంకోటి ఏం లేదు. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీవు ఒక ప్రయత్నం చేసి కనుక్కో, నువ్వే జ్ఞానం, నీకు ఎదురుగా ఉన్నది కూడా కనపడుతున్నదంత జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి స్థితిలో ఉండి, అది దాని జీవన్ముక్త స్థితి అంటారు. అప్పుడు నువ్వు అన్నీ కండక్ట్ చేసుకుంటూ పో, ఇంతకంటే ఏమీ లేదని చెప్పి ఆమె భార్య చెప్తుంది. అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటి? 11 అసలు సృష్టి ఏంటి అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాం. నిన్న మొన్న మాట్లాడుకున్నాం ఏంటి? కారణం, కార్యం ఒకటి, ఆ తర్వాత ఏంటి? మన ఎదురుగా ఉన్నది ఒకటి, మనం చేసుకున్నటువంటి విగ్రహారాధన అంటే మన అవసరాల కోసం చేసే పూజ గురించి చెప్పాము. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇందులో క్లియర్గా? జ్ఞానం గురించే చెప్తున్నాడు. ఎందుకంటే ఇది అద్వైతమే కదా. అంటే జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదని ఇక్కడ చెప్తున్న సిద్ధాంతం కూడా. ఈరోజు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అనింది. మేము అజ్ఞానులో ఇంకా నేను అజ్ఞాన స్థితిను అనేటువంటి పదం ఏదో వాడింది. నిజం చెప్పాలంటే మన ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి ఎంటైర్ సిద్ధాంతం అంతా జ్ఞానం అజ్ఞానం మీదనే బేస్ అయి ఉన్నది. ఏంటి జ్ఞానం? జ్ఞానం అంటే ఏంటి? ఈరోజు అమ్మ కూడా ఏదో చదువుతూ చెప్పింది. ఏంటి? మన అన్నిటికీ మూలం ఏంటి? నేను శరీరం అనేటువంటి విషయమే మనకి బాధాకరం. శరీరం లేకపోతే ఏ ఆలోచనలు లేవు, ఏ కోరికలు లేవు కదా. ఎప్పుడైతే నేను శరీరం అనుకుంటానో వెంటనే నాకేమొస్తుంది? నాకు ఒక పేరు వచ్చేసింది, నేను ఎప్పుడు పుట్టానో వచ్చాను, ఆ తర్వాత నా దగ్గర 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, వీటితో పాటు నా దగ్గర ఒక మనస్సు ఉంది, వాటితో పాటు నా దగ్గర ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధికి జ్ఞానము అజ్ఞానము ఉన్నది. రెండోది ఏంటి? ఈ యొక్క శరీరంలో ఒక ప్రాణం ఉంది. ఈ శరీరం ఎట్లా? జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ అసెంబుల్డ్ అంతే కదా. చెవు పని నోరు చేయదు, నోరు పని ముక్కు చేయదు, ఏ పని అదే చేస్తుంది. కాకపోతే అన్నీ కలిసికట్టుగా పని చేసుకోవడం మొదలు పెడతాయి అంతే కదా. నోరులో రుచి ఉంటేనే, నోరు నవిలితేనే పొట్టలోకి ఆహారం వెళుతుంది. అది అరిగిన తర్వాత దాన్ని రక్తంగా, కొంచెం మాంసంగా, కొంచెం కండరాలకి శక్తినిచ్చేట్టుగా తయారు చేస్తుంది. అంటే ఏంటి? మనం నమిలే నోరు వేరు, డైజెస్ట్ చేసే వేరు, మళ్ళీ ఎక్స్క్రిషన్ వేరు. కాకపోతే అన్నీ కలిపే పనిచేస్తున్నాయి. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? మన శరీరంలో ఎట్లా అసెంబుల్డ్గా ఎన్ని పార్ట్లు అయితే ఉన్నాయో ఇవన్నీ దేని ఆధారంగా పనిచేస్తున్నాయి? జ్ఞానం అనేటువంటి ఒక ఆధారంగా పనిచేస్తున్నాయి. ఆ జ్ఞానం అనేటువంటి ఆలోచన, ఆ జ్ఞానానికి సంబంధించి ప్రాణం ఉండబట్టే ఈ శరీరం ఉన్నది అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ వాడింది ఏంటి? దీంట్లో ఈ మహానుభావుడు ఈ పుస్తకంలో వాడింది ఏంటి? ఆత్మ, అనాత్మ ఇలాంటి పదాలన్నీ వాడకుండా ఈయన దృక్కు, దృశ్యం అని మాట్లాడాడు. దృక్ అంటే ఏంటి? దృక్ అంటే జ్ఞానం, అంతకంటే వేరే ఏం లేదు. దృశ్యం అంటే కంటికి కనపడుతున్న పదార్థాలన్నీ కూడా దృశ్యమే. ఇప్పుడు మనం జ్ఞానం అజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి? చాలామంది అంటే ఏంటి? నేను కొద్దిగా గొప్ప ధ్యానం చేస్తున్నాను కదా, ఆ తర్వాత పూజలు చేస్తున్నాను, తర్వాత దానాలు అవి చేస్తున్నాను, నాకు ఎప్పుడు దేవుడు ఆలోచన ఉంటుంది, నేను ఎట్లా అజ్ఞాని అవుతాను అంటాడు.
దానికి మన ఉపనిషత్తులు ఋషులు చెప్పింది ఏంటి? మూఢత్వం వేరు, అజ్ఞానం వేరు. అజ్ఞానం అంటే ఏంటి? ఆ అజ్ఞానం వల్లనే మనం ఈ జన్మ తీసుకున్నాం. అజ్ఞానం అంటే ఏంటి? పూర్తి జ్ఞానం లేదు. అంటే నేనే భగవతత్వం అనేటువంటి విషయం నేను 100% కనుక నమ్మి నేను ఆ స్థితిలో కనుక ఉండగలిగితే నాకు ఇంకా అజ్ఞానం లేదు, మళ్ళీ జన్మ లేదు, కర్తృత్వం లేదు, తర్వాత పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కానీ ఆ అంతర్జ్ఞానం నాకుందా? నిజంగా ఇదిగో భగవతత్వం ఇలా ఉంది, నేను ఇన్నాళ్ళు ఉంటున్నాను, ఈ శరీరం వెళ్ళిపోతుంది, జరుగుతున్నది భగవతత్వం పని అని ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. అందుకని ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణం కూడా అజ్ఞానమే. కాకపోతే అజ్ఞానానికి మూఢత్వానికి తేడా ఏంటి? మూఢత్వం అంటే అసలు ఏం విషయం తెలియకపోవడం, అసలు ఏమీ నాలెడ్జ్ లేకపోవడం. కానీ జ్ఞానంలో ఏముంటుంది? పరిపూర్ణమైన జ్ఞానం లేదు, అంతే తప్ప అసలు జ్ఞానం లేదని కాదు. ఏంటి? నాకు తెలుస్తున్నదే నా దగ్గర నార్మల్గా మన దగ్గర ఉన్నట్టు. తెలియంది అంటే ఏంటి? నా జ్ఞానంలో ఒక పదార్థం ఉంటే ఆ పదార్థం గురించి నాకు అవగాహన వస్తుంది. ఒకవేళ ఆ పదార్థం లేదనుకో దాని గురించి నాకు తెలియదు. అంటే ఇప్పుడు నా జ్ఞానంలో ఎక్కడో భగవతత్వం ఉందనేటువంటి ఆలోచన ఉండబట్టి నేను దాన్ని చూడకపోయినా ఋషులు చెప్పినటువంటి విషయాన్ని నేను 100% నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నాను? ఆ పదార్థం గురించి నాకు ఏదో అంతర్గతంగా నాకు తెలిసి ఉండవచ్చు. అంటే ఏంటి? కొద్దో గొప్ప తెలిసిన దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను అజ్ఞానినే. అంటే నాకేం పూర్తి జ్ఞానం లేదు, కానీ తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం అయితే ఉన్నది. ఇప్పుడు మూఢత్వం అంటే ఏంటి? అసలు ఆలోచనే లేకపోవడం, అసలు దేవుడి గురించి లేదు, ఏమి లేదు. తన శరీరం, తన ఆహారం తీసుకోవడం, తను సంతోషంగా ఉండటం, అవసరమైతే తను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టైనా తను ఆనందంగా ఉండడం, అది మూఢత్వ స్థితి అంటారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు ఈ మహానుభావుడు వాడిన పదం ఏంటి? దృక్ అన్నాడు. ఒకవేళ పొరపాటున దృక్కు లేదనుకోండి, దృశ్యాలు ఉండే అవకాశమే లేదు అంటాడు. ఈ దృశ్యాలన్నింటినీ ఏమని పదం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఇంకొక పదం వాడాడు, ప్రకాశం అనేటువంటి పదం వాడాడు. ప్రకాశం అంటే ఏంటి? ఆ భగవతత్వం యొక్క జ్ఞానము రిఫ్లెక్ట్ అయిందంతా ప్రకాశం. దానికి అర్థాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ఇంకొంచెం అర్థం చేసుకోవాలి, చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అర్థం గురించి. అది ఒక్కసారి ఆ ఎగ్జాంపుల్ కనుక కంప్లీట్గా మనకి అర్థమైపోతే ఇంకా వేరే అసలు భగవతత్వం ఏంటి, మనం ఏంటి అని 100% అర్థమయ్యేటుంది. కాకపోతే నాకు కూడా ఇంకా చదవాలి అర్థం గురించి అండి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? మనకి కంటికి కనపడకున్నటువంటి ఒక జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం నుంచే ఈ పదార్థాలను ఏర్పడ్డాయి. అంటే ఏంటి? స్పిరిట్, మ్యాటరు. అంటే ఏంటి? ఇప్పుడు మ్యాటర్ సపరేట్ కాదు, కాకపోతే మ్యాటర్కి ఆ స్పిరిట్ సంగతి తెలియడల్లా. ఎందుకు తెలియడల్లా? అజ్ఞానం వల్ల తెలియడల్లా. ఏంటి అజ్ఞానం? నేనే శరీరం అనేటువంటి భావము, నేనే ఇంద్రియాలు, నేనే మనసు, నాకే కోరికలు, నాకే ఇష్టాలు, నాకే అయిష్టాలు అనేటువంటి నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, భగవతత్వం వేరు. ఇలా ఏంటి? ఈ అజ్ఞానం అంటే ఏంటి? మొత్తం భేదంగా ఎక్కడైతే చూడడం జరుగుతుందో దాన్ని అజ్ఞానం అన్నాడు. ఎక్కడ భేదంగా చూస్తాం? నార్మల్గా మనం శరీరం ఏమైనా భేదంగా చూస్తుందా? లేదంటే భగవతత్వం ఏమైనా భేదంగా చూస్తుందో? చూడదు. కేవలం చూసేదంతా ఎవరు? మన మనస్సు. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎక్కడ వ్యక్తమైంది? ఇప్పుడు భగవతత్వ సృష్టి టైము స్పేసు ఆబ్జెక్ట్ దాటనేటువంటి స్థితి ఉంది. కాకపోతే టైము స్పేసు ఆబ్జెక్ట్ వచ్చేసాయి. మన సృష్టికి ఏమొచ్చాయి? నామరూప క్రియలు వచ్చాయి. నేను ఒక పేరు, నాకు ఒక రూపం ఉంది, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నేను కొన్ని పనులు చేస్తున్నాను, దానివల్ల నాకు కొన్ని లాభాలు వస్తున్నాయి. అంటే ఈ నామరూప క్రియలు అవన్నీ కూడా మనం తగిలించుకున్నవే. ఒరిజినల్గా మనం ఎవరు? నామరూప క్రియలం కాదు, టైము స్పేసు ఆబ్జెక్టం కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటి విషయం మన అవగాహనకు రాకుండా పోవడానికి కారణం ఏంటి? మన మనసు. సృష్టి అంతా ఎక్కడ జరుగుతుంది? భగవతత్వ సృష్టికి ఏమన్నా కూర్చొని ఏదన్నా ఒక ఉలి ఇది అది ఇది అని మన పదార్థాలు ఉన్నాయి? ఏమీ లేదు. ఆయన ఏంటి? సర్వత్రా వ్యాపించినటువంటి స్వతంత్రమైనటువంటి సంకల్పం అనేటువంటి పదం ఇక్కడ వాడాడు. ఇక్కడ మన సృష్టికి కారణం ఏంటి? మన దగ్గర కూడా ఉన్నది అదే సర్వత్రా వ్యాపించిన సంకల్పమే. కాకపోతే ఏంటి? నా శరీరం వరకే లిమిట్ అయినటువంటి ఊహలు, ఆలోచనలే నేను చేశాను. అందువల్ల నా దగ్గర ఏది ఉంటే నేను అదే చూడడం మొదలుపెట్టా. నా దగ్గర లేనిది నాకు బయట కనపడదు కదా. నేను ఏది చూస్తానో నాకు అదే తెలుస్తుంది. ఒకవేళ నేను చూడండి వాళ్ళు చూశారని చెప్పినా నాకేమనిపిస్తుంది? నమ్మరు. ఎందుకు? వాళ్ళు చూడలేరు కదా. అంటే ఇప్పుడు సపోజ్ నిన్న కూడా ఉదాహరణ మాట్లాడుకున్నాం. ఒక నారింజ పండు, మామిడి పండు ఉంది. నారింజ పండు ఎదురుగా ఉన్నది, మామిడి పండు లేదు. కానీ మామిడి పండు నాకు తెలుసుంటే మామిడి పండు కూడా తెలుసుంటుంది. మామిడి పండు నాకు తెలియదు. తెలియని దాన్ని నేను ఎలా నమ్ముతాను? ఆ దగ్గర లేదు అని వేసుకుంటా. అవతల వాళ్ళు ఎవరన్నా నేను ఇదిగో మామిడి పండుని ఇలా చూసామమ్మా, ఇలా ఉంది అని చెప్పినా నమ్మను. ఎందుకు నమ్మను?
పూర్తిగా నాకు మూఢత్వం ఉందనుకో నేను నమ్మను. ఇప్పుడు అజ్ఞాని అనేవాడికి మూఢత్వం లేదు. అంటే తెలుసుకోవాలి, నాకు ఇంకా సరిగా తెలియడం లేదు, ఆహారం తింటున్నాను, రుచిగా ఉంది, డైజెస్ట్ అవుతుంది, ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఈ తిన్న ఆహారం ఎక్కడ డైరెక్ట్ డైజెస్ట్ అవుతుంది, ఇది డైరెక్ట్ అవ్వడానికి ఎందుకు డైరెక్ట్ అవుతుంది, సెవెన్లో ఎందుకు అరగడం లేదు, మనిషిలోనే ఎందుకు అరుగుతుంది, ప్రాణం ఉన్న మనిషిలోనే ఎందుకు అరుగుతోంది అంటే జీవ చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా నీకు వెలుగు జరుగుతుంది. ఆ వెలుగునే వాడు ప్రకాశం అన్నాడు మళ్ళీ. అంటే ప్రకాశం అంటే ఏంటి? ఒక వెలుగు, ఒక జ్ఞానం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానానికి అనుగుణంగా వెలుగుతున్నటువంటి ప్రకాశం ఉంది. దానికి ఇంకేం ఉదాహరణ చెప్తాడు? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు జ్ఞానం అనుకుందాం కాసేపు. సూర్యుడు వచ్చేటువంటి ఎండా కాంతి ఇదంతా కూడా ప్రకాశం. అంటే మన ఋషులు చెప్పదలుచుకుంది ఏంటి? మన కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ఆ జ్ఞానంలో నుంచే వచ్చింది కాబట్టి అది మనకి అంటే ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తుఫాను గాలికి జవాబు చెప్పలేవు.